సిద్దిపేట జిల్లాలో మున్సిపల్ కార్మికులు కాంగ్రెస్ నాయకులు సంబరాలు చేసుకున్నారు. ముస్తాబాద్ చౌరస్తా వద్ద సీఎం రేవంత్ చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించి కృతజ్ఞతలు తెలిపారు. ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న మున్సిపల్ కార్మికులకు కనీస వేతన సవరణ చేస్తూ 4,000 రూపాయల వేతనాన్ని పెంచడంపై వారు హర్షం వ్యక్తం చేశారు. ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీల మేరకు ప్రభుత్వం ఒక్కొక్కటిగా అమలు చేస్తూ నిరుపేదలకు అండగా నిలుస్తుందని కాంగ్రెస్ నేతలు కొనియాడారు. అన్నీ అయిపోయినాయి. ఇద్దరే ఉన్నారు. ఈరోజు కార్మికులకు 1,11,00,000 రూపాయలు వేతనాలు పెంచడం జరిగింది. ఈ కార్మిక మంత్రి వివేకన్న గారికి, రేవంత్ రెడ్డి గారికి పాలాభిషేకం చేయడం జరిగింది. గత 10 సంవత్సరంలో కార్మికులకు ఎన్నడూ పట్టించుకొని ఆ ప్రభుత్వానికి ఇలా చెంపపెట్టుగా మా ముఖ్యమంత్రి గారు జవాబిచ్చారు. ప్రతి కార్మికుల ఇంట్లో వెలుగు నింపేందుకు ఇలా కృషి చేస్తున్నందుకు వారికి మా సిద్దిపేట నియోజకవర్గం నుంచి ధన్యవాదాలు చెప్తున్నాం. ఈరోజు కార్మికులకు 1,11,00,000 రూపాయలు వేతనాలు పెంచడం జరిగింది. ఈ కార్మిక మంత్రి వివేకన్న గారికి, రేవంత్ రెడ్డి గారికి పాలాభిషేకం చేయడం జరిగింది. గత 10 సంవత్సరంలో కార్మికులకు ఎన్నడూ పట్టించుకొని ఆ ప్రభుత్వానికి ఇలా చెంపపెట్టుగా మా ముఖ్యమంత్రి గారు జవాబిచ్చారు. ప్రతి కార్మికుల ఇంట్లో వెలుగు నింపేందుకు ఇలా కృషి చేస్తున్నందుకు వారికి మా సిద్దిపేట నియోజకవర్గం నుంచి ధన్యవాదాలు చెప్తున్నాం. ఈ రోజు సిద్దిపేట జిల్లాలో సిద్దిపేట టౌన్లో మరి ఈ సిద్దిపేట ఇన్ఛార్జిగా ఉన్నటువంటి మా కార్మిక మంత్రి, అదేవిధంగా సీఎం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మరి ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి మా పూజలు హరికృష్ణ గారి ఆధ్వర్యంలో మరి రాష్ట్ర ప్రభుత్వం కార్మికుల పక్షాన 1,11,00,000 మందికి వేతనం పెంచినందుకు భవన నిర్మాణ కార్మికుల జిల్లా అధ్యక్షులుగా నేను శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఎందుకనంటే మరి భవన నిర్మాణ కార్మికుల పక్షపాతిగా కాంగ్రెస్ పార్టీ మరి అనునిత్యం కార్మికులను మరి ముందుకు తీసుకుపోవాలనే దిశగా పోతున్నందుకు మా భవన నిర్మాణ కార్మికుల 14 రంగాల కార్మికుల పక్షాన నేను ఈ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మరి ఇంకా ఉన్నటువంటి కార్మికుల సమస్యలు కూడా మా కార్మిక మంత్రి ఏ విషయం ఉన్నా మన దృష్టికి తీసుకురానని చెప్పి మొన్ననే కార్మికుల సభ పెట్టినప్పుడు మరి చెప్పిండు. మరి అదే విధంగా హర్యానా ఆధ్వర్యంలో మరి మంత్రి గారి దృష్టికి తీసుకుపోయి మరి ఏది ఉన్నా కార్మిక మంత్రి దృష్టికి తీసుకుపోయి పని చేయించుకుంటామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. జై కార్మిక. ఈ రోజు